హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమిత కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటని అనుకుంటున్నారా? ఈరోజు మేమైతే గోల్కొండ కోటకి అయితే వెళ్తున్నాము. ఇది కడప డిస్టిక్ అయితే వస్తుంది. కడప డిస్టిక్లో కమలాపురం, ప్రొద్దుటూరు ఈ ఊర్లకు చాలా దగ్గరలో ఉంటుంది గోల్కొండ. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యలో చాలా ఫేమస్ అయింది. ఏ ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా చాలామంది వెళ్తున్నారు తీసుకోవడానికి. ఎలా ఉంటుందో ఏంటో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు, వెళ్ళి ఒకసారి చూద్దాం అనేసి విజిట్ చేయడానికైతే వచ్చాము. ఇది వచ్చేసి గోల్కొండ డ్యామ్ అంట. ఇక్కడ వాటర్ అనేది చాలా బాగా ఉంటాయి. వర్షాలు లేక ఈ డ్యామ్ కూడా చాలా ఎండిపోయింది, వాటర్ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంది గోల్కొండ ఏంటి అనేసి అంతా ఈ వీడియోలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఫుల్గా చూడండి. దాదాపుగా మనం ఇప్పుడు గోల్కొండ కోట దగ్గరలోనే ఉన్నాము. ఈ గోల్కొండ కోట అయితే చాలా ఫేమస్. ఈ గోల్కొండ కోట వచ్చేసి అంతా మనకు కొండపైన ఉంది. ఆ కోట చాలా పెద్ద కోట అని విన్నాను. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. వెళ్ళే వేలో ఇక్కడ లైట్గా పంట పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. తర్వాత వచ్చేసి ఇదంతా కొండలు. మనం కొండల పైకి అయితే వెళ్ళాలి. కొండల పైకి వెళ్ళే దారిలోనే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనబడుతుంది. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగా కట్టించారు. ఎవరు కట్టించారో తెలియదు. చుట్టూ అయితే పంట పొలాలు ఉన్నాయి. ఇక్కడ రిజర్వాయర్ దగ్గరగా ఉంది కదా, వాటర్ సోర్స్ ఉంది కాబట్టి ఇదంతా పంటలు బాగానే వేస్తారు. ఇదంతా కొండలు కదా, కొంచెం పంటలు సరిగ్గా వస్తాయో లేదో తెలియదు. ఇదంతా కొండ ప్రాంతంలో కూడా మధ్యలో పంట అయితే వేసుకున్నారు. మరి అది ఎలా సాధ్యమో తెలియదు, కానీ పంటలు అయితే పండించారు. ఎందుకంటే రాయి ఉంటుంది కదా, పండుతుందో లేదో తెలియదు, కానీ ధైర్యంగా పండిస్తున్నారు. అది గ్రేట్. మనం లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్తున్నప్పుడు ఇదంతా మీకు చుట్టూ కొండలు కనపడుతున్నాయి చూడండి. దానిపైన విండ్ ఎనర్జీ ఫ్యాన్స్ అవన్నీ ఉన్నాయి. వెళ్ళే వేలో మనకు ఇలా కోట స్టైల్లో రెస్టారెంట్లు, రిసార్ట్లు చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక రిసార్ట్, కోట స్టైల్లో పెట్టి రిసార్ట్ లాగా కట్టేశారు. ఇలాంటివి చిన్న రిసార్ట్స్ చాలా ఉన్నాయి, కానీ దాని రిసార్ట్ అనలేం, కానీ చిన్న హోటల్ టైపు, కానీ పేర్లు అయితే రిసార్ట్ అనే రాశారు. మరి ఇలా చిన్న హౌసెస్, వీటిని రిసార్ట్స్ అని రాశారు. ఇక్కడ ఉండాలి అనుకునే వాళ్ళు నైట్ స్టే చేయడానికి ఇక్కడ క్యాంపింగ్ సైట్స్ కూడా ఉన్నాయంట. ఇవన్నీ రిసార్ట్స్. ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. ఇక్కడ పర్ డేకి ఇంత అని పే చేయాలి. ఇక్కడ స్టే చేసి ఇక్కడ లోపలికి అయితే వెళ్ళాలి. మనం కోట లోపలికి వెళ్ళాలంటే నేను చెప్పాను కదా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కానీ తీసుకోవడానికి మనకు చాలా మంది కపుల్స్ ఇక్కడైతే చూడొచ్చు. వీకెండ్స్ అయితే చాలా బిజీగా ఉంటుందంట. ఇక్కడ మనం దాదాపుగా కోట దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు ఈ వాల్ అంతా చూస్తున్నారు కదా, అదంతా ఆ కోట వాలే. ఏమంటే చాలా పెద్ద కోట కదా, అక్కడక్కడ చాలా ఇయర్స్ అవుతుంది అక్కడక్కడ పడిపోయి, అక్కడ కొంచెం కనపడుతుంది. కానీ చాలా పెద్ద కోట. చూసేకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడంతా మనము క్యాంపింగ్ సైట్స్ కూడా ఉన్నాయంట. ఇక్కడ మనకు వీకెండ్స్ చాలామంది క్యాంపింగ్ కూడా వస్తుంటారు అని చెప్పారు. సమ్మర్, వింటర్ ఆ టైంలో ఇది క్యాంపింగ్ గ్రౌండ్ అని చెప్పారు. చాలామంది ఇక్కడ టెంట్స్ అవన్నీ వేసుకొని ఉంటారంట. మీరు అక్కడ వాటర్ చూస్తున్నారు కదా, అదైతే రిజర్వాయర్. ఈ క్యాంపింగ్ సైట్స్ అయితే ఇది చాలా నీట్గా అయితే పెట్టారు. ఏమంటే వీకెండ్ వచ్చేసరికి ఏమన్నా ఇంకా నీట్గా క్లీన్ చేసి పెడతారేమో. ఇక్కడ పేపర్స్, క్యాంపింగ్ వచ్చిన వాళ్ళన్నీ యూజ్ చేసిన ఉంటాయి కదా, అవైతే ఇంకా ఉన్నాయి అక్కడక్కడ, కానీ నీట్గానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ కోట లోపలికి వెళ్ళాలంటే గేట్ ద్వారా అక్కడ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. మామూలుగా అయితే డైరెక్ట్ అలో చేస్తారు. వీకెండ్స్ ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. వీక్ డేస్లో ఈ టైమింగ్స్, వీకెండ్స్లో ఈ టైమింగ్స్ అని. ఆ టైమింగ్స్లోపు వెళ్తే ఈజీగానే అలో చేస్తారు. జస్ట్ మేము ఇక్కడైతే కార్ ఆపాము, వెళ్ళి ఒకసారి అడుగుదాము ఓపెన్ చేస్తారా లేదా అన్నట్టుగా వెళ్ళి లోపలికైతే పర్మిషన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఆ లోపు ఈ చుట్టుపక్కల ఏముందో చూపిస్తాను. చెప్తున్నాను కదా, ఇదంతా ఫెన్సింగ్ వేశారు కదా, ఇక్కడ గేట్ ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ చుట్టూ ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే చాలా జరుగుతున్నాయి చూడండి, ఇటుపక్క జరుగుతున్నాయి. ఇది కన్స్ట్రక్షన్స్ బాగా జరిగి ఇంకా ఇది బాగా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్లేస్ అయితే చాలా అదిరిపోయింది. విజిటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేసాము. కోట లోపల నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదంతా కోటనే, చుట్టూ కోట లోపల ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్లో మనకి ఇంకా ఇక్కడ వాటర్ ఇవన్నీ చూసేకైతే ఉన్నాయి. ఇది పక్కా విజిటింగ్ ప్లేస్. అబ్బా, ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ చూసేకి చూడండి, ఇక్కడ అన్ని రాళ్ళు అన్ని పాతవి పడిపోయి ఉన్నాయి. కొందరు ఇలా కొత్తగా కట్టుకొని ఉన్నారు. కొన్ని ఇక్కడ చిన్న విలేజ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్ అవన్నీ అయితే ఉన్నాయి. ఎప్పుడో పాతకాలం నాటి టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియో ఫుల్గా చూడండి. నేను ఫుల్గా ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ బందీఖానా అని రాశారు కదా, జైలు, అప్పటి కాలంలో జైలు అనమాట అది.
ఇక్కడ చిన్న చిన్న ఇళ్ళలు ఇట్లా కట్టుకున్నారు. ఆ కొండ నుంచి రాళ్ళు తెచ్చుకొని సిమెంట్ వేసుకొని చిన్నగా హౌసెస్ అయితే కట్టుకొని చిన్న షాప్స్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడైతే ఫస్ట్ కార్ పార్కింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంది ఏంటి అని చూస్తాము. ఇదంతా ఇంకా డెవలప్ చేసి పార్కింగ్ అదంతా సెట్ చేస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు కార్ పార్క్ చేసిన తర్వాత మేము లోపలికి అయితే వెళ్తున్నాము. చిన్న చిన్న మసీద్ టైపు అవన్నీ ఉన్నాయి. ఇది ఏంటో నాకేం అర్థం కాలేదు. టెంపుల్స్ ఉన్నాయి, ఇది మసీదు ఉంది. ఇది వచ్చేసి పెద్ద మసీద్, ఇక్కడ జుమ్మా మసీదు ఏదో చెప్పారు. ఇక్కడ ఈ మసీద్ పక్కన ఇంకా టెంపుల్ ఉంది. ఏం అర్థం కాలేదు, కానీ చూడ్డానికైతే ఒక ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద కోనేరు అంట, కోనేరు కూడా ఉంది. కోనేరు ఉంది, టెంపుల్ ఉన్నాయి, ఏం అర్థం కాలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి పెద్ద కోనేరు అంట. అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు చెప్పారు, ఇది పెద్ద కోనేరు. అప్పట్లో ఆ ఉన్న దేవుళ్ళని పూజారులు కానీ ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్ళి పూజలు చేసుకునే వాళ్ళు అని అన్నారు. అక్కడ చెప్తుంటే విన్నాను. మరి నాకైతే ఎగ్జాక్ట్గా స్టోరీ అయితే ఏం తెలియదు. ఈ గోల్కొండ కోట స్టోరీ అయితే ఎక్కడ వర్షాలు లేక ఈ కోనేరు కూడా ఎండిపోయింది. కోనేరులో కూడా వాటర్ లేదు. చూడండి, ఇది చాలా అంటే చాలా పెద్దది. ఎక్కడానికి దిగడానికి కూడా ఎంత నీట్గా సెట్ చేశారో అప్పట్లో, అసలు ఎంత బాగా కట్టారో అనిపిస్తుంది. అసలు అప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు, కానీ ఇప్పటితో పోలిస్తే అప్పుడు ఇంకా స్టాండర్డ్గా కట్టారు ప్రతి ఒక్కటి కూడాను. ఎంత స్టాండర్డ్గా ఉందో చూడండి. అప్పట్లో రాళ్ళతో కట్టింది ఇంకా ఉంది. అప్పట్లో రాళ్ళపైన డిజైన్ చూడండి ఎంత బాగా వేశారో. నాకైతే చాలా బాగా నచ్చింది. కంపల్సరీ వీడియో తీసుకోవాలనేసి వీడియో తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కోనేరు దగ్గర నుంచి ఇంకా లోపలికి వెళ్దాం. చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి బోర్డు, పెద్ద కోనేరు బిగ్ ట్యాంక్ అనేసి. ఇక్కడ వచ్చేసి మనకు జుమ్మా మసీదు, ధాన్యాగారము, రంగనాయకుల స్వామి దేవాలయము, పెన్నా రివర్ వ్యూ ఉంది. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి అయితే చూడాలి కంపల్సరీగా. ఇది ఇక్కడ చూస్తుంది, ఇటు సైడ్ మసీదు ఉంది. అవన్నీ నేను నెక్స్ట్ చూపించుకుంటూ వస్తాను. ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి మసీదు లోపల చూపిస్తాను. ఇదంతా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ క్లోజ్ చేస్తారంట. ఇది వచ్చేసి ధాన్యాగారము. ఇది కూడా లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ ధాన్యాగారం చూపిస్తాను, లాక్ ఓపెన్ చేస్తా అని చెప్పారు అక్కడ. అప్పట్లో వేరే వాళ్ళ నుంచి మనం రక్షించుకోవడానికి ధాన్యాన్ని ఇక్కడ స్టోర్ చేసే వాళ్ళంట. ఎంత హైట్ ఉందంటే ధాన్యాగారము, కింద నుంచి పైకి ఒకసారి చూడండి. ఇది ఎంత హైట్ ధాన్యాగారమో. ఇక్కడ వచ్చేసి అప్పటి కాలం పాత వస్తువులన్నీ ఉన్నాయి. ఇక్కడ కొన్ని వస్తువులు శిథిలమై ఉన్నాయి, కొన్ని పగలగొట్టి నెక్కులు ఇరగొట్టి ఆ విధంగా అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఈ ఫిరంగి గుండ్లు అంట. ఇక్కడ గుండ్లు మీరు చూస్తున్నారు కదా, అప్పట్లో కాపాడుకోవడానికి ఈ ఫిరంగి గుండ్లు వాడేవాళ్ళు. చూడండి, అక్కడ నమస్తే పెట్టిన విగ్రహాన్ని అయితే పగిలిపోయి ఉన్నాయి, శిథిలంగా పడిపోయి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫిరంగి గుండ్లు అంట. ఎంత వెయిట్ ఉన్నాయో నేను ఒకటి కూడా మొయ్యలేకపోయాను, ఒక 2 seconds కూడా, అంత వెయిట్ ఉన్నాయి. ఇది వచ్చేసి రంగనాయకుల స్వామి వారి టెంపుల్. అది వచ్చేటప్పుడు చూపిస్తాను, ఎందుకంటే ఇవన్నీ క్లోజ్ చేసేస్తారు. ఫస్ట్ మీరు వెళ్ళి పెన్నా రివర్ వ్యూ చూసేసి రండి అని చెప్పారు. అందుకనేసి ఫస్ట్ పెన్నా రివర్ వ్యూ చూద్దామనేసి వెళ్తున్నాము. వచ్చిన తర్వాత రంగనాయకుల స్వామి టెంపుల్ చూపిస్తాను, తర్వాత మసీదు, అవన్నీ చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఇప్పుడైతే పెన్నా రివర్ వ్యూ అయితే చూసేద్దాము. మీరు త్వరగా వచ్చారనుకోండి, ఫస్ట్ అక్కడ మనం రాగానే ఒక మసీదు పక్కన ధాన్యాగారం పక్కన రంగనాయకుల స్వామి టెంపుల్, తర్వాత పెన్నా రివర్ వ్యూ, అలా అన్ని లైన్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. మేమేం చేసామంటే ఫస్ట్ ధాన్యాగారం చూసాం కదా, అది చూస్తుంటే వాళ్ళు చెప్పారు ఫస్ట్ వెళ్ళి మీరు పెన్నా రివర్ వ్యూ చూసి రండి, తర్వాత ఇవి స్టెప్ బై స్టెప్ చూసుకోండి, ఎందుకంటే తొందరగా క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే అది వాటర్ ఉంటుంది కదా, అందుకనేసి అది ఇంకా తొందరగా లోపలికి అయితే అలో చేయరని చెప్పారు. అందుకనేసి ఫస్ట్ పెన్నా రివర్ వ్యూ చూద్దామనేసి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. వీటి లోపలికి దిగుకుంటూ వెళ్ళాలి, స్టెప్స్ వైజ్గా ఉంది. కొంచెం మోకాల నొప్పులు అది ఉన్న వాళ్ళు నడచాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. నార్మల్ పీపుల్ ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇవంతా చుట్టూ కొండల మధ్య ఈ పెన్నా రివర్ అయితే ఉంది. వ్యూ చాలా బాగుంటుంది అన్నారు, మేము ఇంకా చూడలేదు, వెళ్ళిన తర్వాత చెప్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేసి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు, కొండ వ్యూ అందరూ చూస్తున్నారు. ఇక్కడ నుంచి మనం కిందకి దిగుకుంటూ లోపలికి వెళ్ళాలి ఆ రివర్ వ్యూ చూడాలంటే. పెన్నా రివర్ వ్యూ చూడడానికి వెళ్ళినప్పుడు ఈ స్టోన్స్, పెద్ద స్టోన్స్ ఉంటాయి కదా, వాటిపైన చాలా నేమ్స్ అవైతే రాశారు చూడండి. ఏదో నాకు కొత్త ఫీలింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. అది కూడా ఏదో ఒక నమ్మకాలు ఉంటాయి కదా, ఆ నమ్మకం కోసం రాసింటారేమో, లేకపోతే ఇంత హైట్లో నా పేరు రాశానని
హ్యాపీనెస్ కోసం రాసింటారని అనుకుంటున్నా. ఇప్పుడు మనము పెన్నా రివర్ వ్యూ చూసేకైతే వచ్చాము. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో రివర్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. స్టోన్స్ అన్ని తీసి కలెక్ట్ చేసి ఏమైనా బిల్డ్ చేసేద్దాం అనుకుంటున్నారేమో, మరి నాకు తెలీదు. ఇక లేట్ చేయకుండా మనం రివర్ వ్యూ అయితే చూసేద్దాము. చూడండి, 2 కొండల మధ్య రివర్. ఇదైతే వచ్చేసి రివర్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మనకు ఈ ఫొటోస్ తీసేటప్పుడు ఏమైందంటే ఈ కొండలంతా కొంచెం రెడ్డిష్గా కనపడి ఈ వాటర్ కొంచెం గ్రీనిష్గా కనపడింది అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్. ఇక్కడ మేమే కాదు, చాలామంది విజిటర్స్ వచ్చారు చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి చూడటానికి. మేము కూడా ఇది ఫస్ట్ టైం అయితే చూడడానికి రావటము. చూసేకి చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఒకసారి విజిట్ అయితే చేయొచ్చు, అంత బాగుంటుంది. ఫోటోషూట్కి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి పెన్నా రివర్ వ్యూ. మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. 2 కొండల మధ్య రివర్ ఇలా వెళ్తుంది, చుట్టూ కొండలు, మధ్యలో వాటర్. ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా హైట్ ఎక్కి చూసే వాళ్ళు కూడా వెళ్తున్నారు. నాకు ఈ వ్యూ పాయింట్ బాగా నచ్చి అక్కడే ఆగిపోయాను. ఇప్పుడు వచ్చేసి రంగనాయకుల స్వామివారి టెంపుల్. ఈ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేసి. లోపల వచ్చేసి టెంపుల్ ఈ విధంగా ఉంది. ఏమంటే టెంపుల్లో దేవుడు లేడు, అది నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు లేడు లోపల చూస్తే. కానీ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో టెంపుల్. నాకు ఇన్ని స్తంభాలు చూసి 1000 స్తంభాల గుడి ఉంది కదా, అన్ని స్తంభాలు అయితే లేవులేండి, స్తంభాలతో బాగా కట్టారు. ఇక్కడ వచ్చేసి ఇంకొక టెంపుల్, ఇండియా ఫ్లాగ్ అయితే ఉంది. దీని పక్కన వచ్చేసి మనకు ఆల్రెడీ ధాన్యాగారం చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి మసీదు లోపలైతే ఈ విధంగా ఉంది. బయట అయితే చుట్టూ గోడలు, మధ్యలో మసీదు ఉంది. చుట్టూ కాంపౌండ్ అయితే చాలా పెద్దది, చాలా హైట్గా కట్టారు. చిన్న చిన్న గదుల్లాగా కూడా ఉన్నాయి చూడండి. అది వచ్చేసి సెక్యూరిటీ పర్పస్ కోసం అంట. అప్పుడు జనాలు ఒక్కొక్క గదిలో ఒకరు ఉండటానికి ఈజీగా ఆ విధంగా పెట్టారంట సెక్యూరిటీ. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే విన్నాను. ఇది వచ్చేసి మసీద్ అవుట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. లోపల మసీదుని చెప్పాను కదా, చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉందనేసి. ఈ మసీద్ పక్కన ఉన్నది ధాన్యాగారం. ఆల్రెడీ నేను చూపించాను కదా, ధాన్యాగారం లోపల ఫిరంగి గుండ్లు అవన్నీ. ఇది వచ్చేసి మసీదు ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. దీని తర్వాత దీని పక్కన కూడా చిన్నది మసీదు లాగానే ఉంది. మరి దాని పేరేంటో నాకు తెలీదు. నేనైతే మసీదే అనుకున్నాను, అది కూడా చిన్న మసీదు. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొక టెంపుల్ టైప్ అయితే ఉంది. అక్కడ ఎక్కువ ఫోటోషూట్ అయితే జరుగుతాయంట. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా ఫోటోషూట్కి పీపుల్ అయితే ఉన్నారు. మేము కార్ ఇక్కడ పార్క్ చేసాము. సన్సెట్ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది. కొండపై నుంచి చూస్తున్నాం కదా. నేను చెప్పాను కదా టెంపుల్ అనేసి. ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ది, చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి ఈ టెంపుల్ క్లోజ్ చేశారు, లోపలికి అలో లేదు. బయట నుంచి అయితే చూసాము. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఇక్కడైతే ఫోటోషూట్స్ అయితే చాలా జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు కూడా ఫోటోషూట్ జరుగుతుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా ఓల్డ్ టెంపుల్. ఇంకొకటి ఏమంటే ఈ టెంపుల్లో కూడా దేవుడి విగ్రహం లేదండి, ఊరికే టెంపుల్ మాత్రమే ఉంది. ఇది వచ్చేసి టెంపుల్ లోపల. నేను లోపలికి పెట్టి వీడియో అయితే తీశాను. ఈ టెంపుల్లో కూడా దేవుడు లేడంట. ఎందుకో రీజన్ అయితే తెలియదు నాకు. అది చూసి చాలా బాధ అనిపించింది. టెంపుల్ ఎంత బాగుంది, లోపల దేవుడు లేదనేసి. ఇది గోల్కొండ కోట. ఇదంతా కొండల వ్యూ, దానిపైన విండ్ ఎనర్జీ కూడా పెట్టారు చూడండి. నేను చెప్పిన టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ ఫోటోషూట్స్ బాగా జరుగుతాయి. ఫొటోస్ కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఒక్కసారి వచ్చి దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. ఒకసారి విజిట్ చేయొచ్చు, అంత బాగుంది. ఇక్కడ మనకు రావటానికి ఇట్లా మాకు తెలియక మేము ఇట్లా అడ్డదారిలో వచ్చాము. ఇక్కడ వెళ్ళడానికి డైరెక్ట్ వే ఉంది, మాకు తెలీదు ఇటువే రావాలనేసి. ఇక్కడ మనకు వే అయితే ఉంది. ఈ వేలో మనం రావచ్చు పోవచ్చు, డైరెక్ట్ వే ఉంది. ఏమంటే కార్లు ఇంటి దగ్గరికి రావు, నడుచుకుంటూ రావాలి మనం. కార్ అక్కడ పార్క్ చేసేసి. ఇది అనమాట నేను చూపించాలనుకున్న గోల్కొండ కోట. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. డెవలప్ చేస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అంత బాగుంది ప్లేస్. చెప్పాను కదా ఇక్కడ ఫోటోషూట్స్ జరుగుతాయని, ఇక్కడ జరుగుతున్నాయి ఆల్రెడీగా. ఇప్పుడు ఎండ్ అయిపోతుంది, జరగండి అని వాళ్ళు అడుగుతున్నారు. అంతే అండి, ఇది నేను చూపించాలనుకున్న గోల్కొండ కోట. ఈ గోల్కొండ కోట మనం ఇప్పుడు చూసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు కూడా మనం కోట లోపల నుంచే వెళ్ళిపోతున్నాము.
ఈ విధంగా ఉంది. ఒకసారి కోట ఏ విధంగా ఉంది ఏంటి అంతా చూసేయండి. చూడండి, ఈ కోట లోపల నుంచే మనం లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. ఈ కోటకైతే చాలా అంటే చాలా పెద్ద డోర్లు అయితే ఉన్నాయి. అవి చాలా అంటే చాలా వెయిట్, జరపలేమంట కూడా. ఎంతమంది కలిసి జరిపితే కానీ జరగవంట. అంత సెక్యూరిటీగా కట్టారంటే కోట అంత సెక్యూరిటీగా ఉందన్నమాట. ఇప్పటి కాలంలో ఇంత సెక్యూరిటీగా ఇన్ని సంవత్సరాలైనా ఉండేలాగా ఉంటాయంటే నాకు డౌటే. అంత స్ట్రాంగ్గా అంత స్టాండర్డ్గా ఉంది కోట. చాలా చాలా బాగుంది. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఈ కోట చాలా అంటే చాలా పెద్దది. ఏమంటే అక్కడక్కడ పడిపోయి ఈ కొంచెం మాత్రమే మిగిలింది. ఈ కొంచెం ఉంది, అక్కడక్కడ కొంచెం కొంచెం కోటలాగా కనపడుతుంది. ఎందుకంటే మధ్యలో కట్టిన కోట అంతా పడిపోయింది, చాలా ఇయర్స్ది కదా. ఇక్కడ లోపల ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్ వాళ్ళు ఈ కోట ద్వారా నుంచి లోపలికి రావాలి, బయటికి వెళ్ళాలి. కోట అవుట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఇదంతా అవుట్ సైడ్ కోట, అవుట్ సైడ్. ఇది గోల్కొండ కోట. మేము చూసి ఇప్పుడు రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. ఇవి వచ్చేసి చెప్పాను కదా రిసార్ట్స్. ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారు. కొందరు 1 or 2 days కూడా స్టే చేసే వాళ్ళు ఉంటారు, ఎంజాయ్ చేయడానికి, నేచర్ ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ కొంచెం దూరం వెళ్తే బోటింగ్స్ అవి కూడా ఉన్నాయి. ఒక 1 hour అట్లా దూరం వెళ్తే బోటింగ్ వెళ్ళడానికి కూడా ఉంది. అంతే, మేము బోటింగ్ అయితే ఏమీ వెళ్ళలేదు. ఈ కోట ఇదంతా చూసుకొని ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంతటితో నేను ఈ వీడియో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై సుమేధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.